శ్రీకాళహస్తి పట్టణంలోని బెరివారి మండపం కూడలి వద్ద కోల ఆనంద్ నేతృత్వంలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా రాష్ట్ర మహిళా మోర్చా ట్రెజరర్ రావి దేవికా చౌదరి ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై జై బీజేపీ, నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, పివిఎన్ మాధవ్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ వలన వెస్ట్ బెంగాల్ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేస్తే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఈ గెలుపు బెంగాల్ అభివృద్ధికి మలుపని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం బీజేపీ పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎంతో మందిని బాధలు పెట్టి, ఎంతో మంది ప్రజలని అన్యాయంగా ఎన్నో విధాల ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఆమెకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది ప్రజలంతా కూడా. అదేవిధంగా మనకి ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి మహిళా బిల్లును కూడా ఈరోజు ఆ మమతా బెనర్జీ అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఈరోజు ఆమెకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు నేను కాళహస్తికి వచ్చి పూజలు చేయించి, అదేవిధంగా అభిషేకం చేసి మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా నిషితారాజు గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు గారు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండి ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ దేవికా చౌదరి, స్టేట్ ప్రెసిడెంట్, మహిళా మోర్చా. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.